సైంటిస్టులు మానవ శ్రేయస్సు కోసం ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేస్తుంటారు. అయితే వారు మనుషుల కోసం ఏదైనా ఔషధాన్ని కనుగొని పరీక్షించాలనుకున్నప్పుడు మొదట ల్యాబ్లో ఎలుకలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. కాగా ఎన్నో జీవులు ఉండగా శాస్త్రవేత్తలు ఎక్కువగా ఎలుకలపైనే ప్రయోగాలు ఎందుకు చేస్తుంటారనే సందేహాలు మీలో కొందరికి కలిగి ఉండవచ్చు. అందుకు ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. ఔషధాల ట్రయల్స్ ను మానవులపై కాకుండా ఎలుకలపైనే పరీక్షించడానికి ప్రత్యేకించి కొన్ని కారణాలున్నాయి. మనుషులు ఎలుకలకు మధ్య జీవశాస్త్రపరంగా ఎటువంటి సిమిలారిటీస్ లేకపోయినప్పటికీ ప్రయోగశాలలో పెంచిన ఎలుకలు మనుషుల మధ్య మాత్రం జన్యుపరమైన విషయాలలో కొన్ని పోలికలు ఉంటాయని అమెరికాస్ ఫౌండేషన్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ పేర్కొంటుంది. దీని ప్రకారం 95% ప్రయోగశాలలో జంతువులు, ముఖ్యంగా ఎలుకలను అవసరమైనప్పుడు పరిశోధనలు, ప్రయోగాలు చేసేందుకు మాత్రమే పెంచుతారు. అందుకే మెడికల్ ట్రయల్స్లో ఉపయోగించే చాలా ఎలుకలు ఇన్బ్రెడ్గా ఉంటాయని, వాటి జన్యుపరమైన అంశాలు, జీవ ప్రక్రియలో ప్రవర్తనలు మానవులకు దగ్గరగా ఉంటాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే మానవులకు ఔషధాలు కనుగొనే ఎక్కువ శాతం ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు ఎలుకలనే ఎంపిక చేసుకుంటారు.